హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు గెస్ట్గా ఉన్నారు షణ్ముఖ్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ కొంతమంది వైసీపీ నాయకులు కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. అవేంటంటే కూటమి ప్రభుత్వం వచ్చాక అసలు ఏం జరిగింది, అసలు అభివృద్ధి ఏది, ఏం చేశారు వీళ్ళు, ప్రజలను మోసం చేశారని కొంతమంది నాయకులు అయితే అంటున్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఏ నాయకులు అంటున్నారు? వైసీపీ నాయకులు. వైసీపీ నాయకులు వాళ్ళు అంటారు డెఫినెట్గా. ఓకే, మరి ఏం జరిగింది అంటారు? అభివృద్ధి ఏం జరిగింది? ప్రతిపక్ష పార్టీ హోదా లేకపోయినప్పటికీ సో డెఫినెట్గా వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వారు ఆరోపణ చేయడం సహజం. ఎందుకంటే సమస్యలను లేవనెత్తడమే ప్రతిపక్ష పార్టీ పని యొక్క మేజర్ వైటల్ రోల్ అన్నమాట. మరి ఒక్కసారి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమేమి జరిగాయో, ఏ ఏ రంగాల్లో ఏమి జరుగుతున్నాయనేది ఒకసారి వివరించే ప్రయత్నం చేద్దాం. మరి అమరావతి కేంద్రం నుంచి ఎంత 12,000 కోట్ల రూపాయలు నిధులు సాధించుకొని రావడము, పోలవరానికి 15,000 కోట్ల రూపాయలు, మరి మొదటి విడతలో పోలవరానికి సంబంధించి 800 కోట్ల రూపాయలు పునరావాస నిర్వాసితులకు పరిహారం చెల్లించారా లేదా, సంక్రాంతి పండగ ముందు ఇది జరిగిందా లేదా, పండగ రోజున అకౌంట్లలో చూసుకుంటే లక్షల రూపాయలు ఒక్కసారిగా రావడము, ఆ యొక్క నిర్వాసితుల్లో ఆనంద బాష్పాలు రావడం జరిగింది. మరి రెండో విడతలో 6,270 కోట్ల రూపాయలు కార్యాచరణ రూపొందించండి అని చెప్పేసి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడము. మరి పోలవరం ఒకవైపు యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతూ ఉన్నాయి. మరి పోలవరానికి నిధులు కూడా కేంద్రం నుంచే తెచ్చుకోవడం జరిగింది. మరి తర్వాత భోగాపురం ఎయిర్పోర్టు, తర్వాత బందరు పోర్టు, మూలపేట పోర్టు, రోడ్లు, బైపాసులు, ఇండస్ట్రియల్ క్యారిడారు, రైల్వే ప్రాజెక్టులు, విశాఖకు రైల్వే జోన్ వచ్చారు. మరి ఎందుకు ఏం చేయలేరు అంటున్నారు కదా మీరు. నేను చెప్తా ఉండేది ఇది ఇండస్ట్రియల్ క్యారిడార్లు, రైల్వే జోను, మళ్ళీ రైల్వే జోన్కి కూడా దాదాపు 54 ఎకరాల స్థలం కేటాయింపు. మరి దాని తర్వాత సోలార్ ప్రాజెక్టులు 9 గిగావాట్లకు సంబంధించి ఉమ్మడి అనంతపూర్ జిల్లా, ఉమ్మడి కడప జిల్లా, ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకొని ఉంది రాబోయే రోజుల్లో. మరి అదేవిధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఎవరైనా సరే 2 కిలోవాట్లకు పైన సోలార్ అమర్చుకుంటే సబ్సిడీ ఇస్తామని చెప్పేసి, అదేవిధంగా రైతులకు ధాన్యం కొనుగోలు విషయంలో గత ప్రభుత్వం పెట్టినటువంటి బకాయిలు 800 కోట్ల రూపాయలు మొదటి విడతలో విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా 12 గంటల లోపలే రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు ఈ మామూలు గతంలో ఒక సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలన్నా, ఇన్కమ్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలన్నా, బర్త్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలన్నా, ఇంకో సర్టిఫికేట్ తెచ్చుకోవాలన్నా ఎంఆర్ ఆఫీస్కి కాళ్ళు అరిగేటట్టు తిరగాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు వాట్సాప్లోనే వాయిస్ ద్వారా తెచ్చుకోవచ్చు. అంటే వాయిస్ ద్వారా మనకు వాట్సాప్లోనే జరుగుతూ ఉంది. లేదు ఆప్షన్ మెనూ ద్వారా నువ్వు చూస్ చేసుకుంటే వాట్సాప్లోనే నీ సర్టిఫికేట్స్ వస్తున్నాయి. 10th క్లాస్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా వాట్సాప్ ద్వారా జరుగుతూ ఉంది. ఇంటర్మీడియట్ అన్నా, డిగ్రీ అన్నా, ఇంజనీరింగ్ అయినా ఏదైనా అంతా వాట్సాప్. దాదాపు 250కి పైగా సేవలు ఒక వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా జరుగుతూ ఉంది. మరొక వైపు రియల్ టైం గవర్నెన్స్. మరి అదేవిధంగా మీరు చూసినట్లయితే దాదాపు పోలీసులకు బడ్జెట్లు ఎంత కేటాయించారు? 9,000 కోట్ల రూపాయలు పోలీసులకు డిపార్ట్మెంట్కి సంబంధించి కేటాయించారు. మరి రైతులకు డ్రిప్స్ సబ్సిడీ రీసెంట్గా వ్యవసాయం సీజన్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి 90% సబ్సిడీతో 5 ఎకరాల లోపల ఉన్న వారికి ఇంత, 2.5 ఎకరాల లోపల ఉన్న అంటే చిన్న రైతులకు, చిన్న సన్నకారు రైతులకి 10 ఎకరాల పైన ఉండే వాళ్ళకి ఎంత సబ్సిడీ, కేంద్ర వాటా ఎంత, రాష్ట్ర వాటా ఎంత, మరి రైతుల వాటా ఎంత, పెద్ద రైతులకైతే మరి ఈ రకంగా సబ్సిడీ ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా రాబోయే రోజుల్లో తల్లికి వందనము, ఏప్రిల్ మొదటి వారంలో డిఎస్సి నోటిఫికేషను 16,347 పోస్టులకు. సరే ఇదంతా ఒక ఎత్తు అయితే నారా లోకేష్ గారి యొక్క పెట్టుబడులు ఏదైతే తేవడం జరిగిందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పటి వరకు 8,27,000 కోట్ల వరకు ఎంఓయూలు జరగడం జరిగింది. తద్వారా అంటే ఆ ఎంఓయూల ద్వారా 5,27,000 మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయని చెప్పేసి ప్రభుత్వ అధికారికంగా డేటా ఇచ్చినటువంటి సమాచారము. మరి 9 నెలల్లో ఇన్ని చేస్తూ ఉంటే ఒకవైపు కేంద్రం నుంచి ఏమేమి తెచ్చారు? పెమ్మసాని చంద్రశేఖర్ గారు కొత్తగా సోలార్ బస్సులు రావాలి, ఎలక్ట్రిక్ బస్సులు రావాలి అని చెప్పేసి ఆ పథకం ఏదో ఉంటే గుంటూరులో మొట్టమొదటిసారిగా ఇన్ని వేల బస్సులు మన రాష్ట్రానికే కేటాయించుకోవాలి, ఆ పథకం ఉపయోగించుకోవాలని చెప్పేసి ఆయన పైన మాట్లాడడము. అంటే నేను ఏమంటున్నానంటే నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి
ఏం కావాలి అనేది వాళ్ళు తెలుసుకోవాలి. ఈరోజు 4,000 రూపాయలు పింఛను, 98 లక్షల మంది గ్యాస్ సిలిండర్లు తీసుకున్నారు. మొదటి విడతలో 3 సిలిండర్లు ఉచితమంటే అన్నా క్యాంటీన్ల ద్వారా దాదాపు 200 పైచిలకు అన్నా క్యాంటీన్ల ద్వారా 5 రూపాయలకే నాణ్యమైనటువంటి టిఫిను, భోజనము, డిన్నరు. మరి ఇన్ని చేస్తున్నా కూడా ఈరోజు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రేపు జరగనుంది, రేపు నెలలో నుంచి. దాన్ని కమిటీ పర్యవేక్షించి దాన్ని ఏ విధంగా రాస్తాము. ఇన్ని మరొక వైపు డిఎస్సి నోటిఫికేషన్, ఇది నేను చెప్పిండేది సోలార్కి సంబంధించి. ఇండస్ట్రియల్ క్యారిడారు చెన్నై టు ఇటు తీర ప్రాంతాన్ని అంతా ఏ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ టాస్క్ ఫోర్స్ చైర్మన్ వాళ్ళకి ఒక ప్రణాళిక దాన్ని రూపొందించి ఇవ్వండి. మరి అదేవిధంగా పోలవరం నుంచి బనకచెర్ల నదుల అనుసంధానం ప్రాజెక్టు డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్టు పేరు 82,000 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ వేయడం జరిగింది. మరి అది జూన్ 20 కల్లా ఇవ్వాలి ప్రణాళిక అంతా. మన కేంద్రంలో బడ్జెట్లో ఆమోదింపజేసుకుందాము అని చెప్పేసి కూడా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవడము. మరి కంపెనీలు ఈరోజు హైదరాబాద్కి ఐఎస్పి ఎలాగో అలాగా రాష్ట్రానికి కావాల్సినటువంటి సంస్థలు ఫార్చ్యూన్ 500 జాబితాలో ఉన్నటువంటి ప్రతినిధులు యాపిల్ బృందంతో కలిశారు, టెస్లా ప్రతినిధులతో కలిశారు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కంపెనీ వాళ్ళతో వెళ్ళిపోయినటువంటి వాళ్ళతో చర్చలు నడుపుతూ ఉన్నారు. మరి విదేశాల్లో ఉన్నటువంటి గల్ఫ్ బాధితులు కానీ, కువైట్ బాధితులు కానీ, దుబాయ్ బాధితులు, అక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతున్నారు వాళ్ళని స్వదేశాలకు తీసుకొని రావడంలో అయితేనేమి, ఇది అంతా ఇప్పుడు జరిగింది, 9 నెలల్లో జరిగింది. మరి మరొక వైపు ఉద్యోగస్తులకు సంబంధించి టంచన 1వ తారీఖు జీతాలు 1వ తారీఖు మీన్స్ 1, 2, 3 లోపల అయితే పడిపోతున్నాయి. మరి పిఎఫ్ ఖాతాల్లో కూడా డబ్బులు జమ చేయడము అంటే ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పులు దానికి వడ్డీ కట్టుకుంటూనే అసలు కొంత కట్టుకుంటూ ఉద్యోగస్తులకు న్యాయం చేసుకుంటూ, మరి ఒకవైపు ఉద్యోగస్తులకు కూడా పిఎఫ్ ఖాతాలు ఎవరైతే గత ప్రభుత్వంలో జగన్ ప్రభుత్వంలో ఏవైతే పథకాలకు వాడేసుకున్నారో ఆ డబ్బులు మళ్ళీ వాళ్ళకి జమ చేస్తూ ఒక్కొక్కటి ఒకవైపు అభివృద్ధి, సంక్షేమం, సమపాలలో రైలు పట్టాల మాదిరి సమాంతరంగా తీసుకున్నటువంటి పరిస్థితి 9 నెలల్లో కనపడుతుంది. ఈ రోజుకి కూడా ఇంకా రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైనే దాడులు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలను చంపడము లేకపోతే ఇది చేయడము జరగలేదు. మరి ఇంకెక్కడుందండి రాజకీయంగా? మరి ఏ రకంగా ఏమి జరగలేదని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు కాబట్టి గుడ్డ కాల్చి ముఖాన వేస్తారు. మరి ఇన్ని జరిగాయి రాష్ట్రంలో 9 నెలల్లో. ఇన్ని చెప్తున్నప్పటికీ కూడా ఇంకా ఏమీ జరగలేదు అంటే అది వారి యొక్క విచక్షణ జ్ఞానానికి మనం వదిలివేయాలనేది అయితే నేను చెప్తున్నాను. అంటే గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పుల వల్ల ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వంలో అటు సంక్షేమం వైపు కానీ లేదంటే అభివృద్ధి వైపు రెండు వైపులా చేయాలంటే కష్టం. సో ఇప్పుడు మీరు చెప్పండి, అభివృద్ధి సైడ్ ఫోకస్ పెట్టాలంటారా, సంక్షేమం వైపు ఫోకస్ పెట్టాలంటారా, రెండు సమపాలుగా చూసుకుంటే బెటర్ అంటారా? సంక్షేమం అంటున్నారు. నిజంగా 75 ఏళ్ళ స్వాతంత్ర్యంలో అంటే దాదాపు 75 ఏళ్ళు పైన 75 సంవత్సరాలు అటు ఇటు స్వాతంత్రం వచ్చి ఎన్నిసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టింటారండి? ఇంకా సంక్షేమం, ఇంకా ఇవ్వాలి, రేషన్ బియ్యం ఇవ్వాలి, ఇవి ఇవ్వాలి. ఎస్ ఉండారు. ఈ రోజుల్లో రేషన్ బియ్యం ఇస్తే ఎంతమంది తినేవాళ్ళు ఉండారండి? రేషన్ బియ్యము హోటళ్ళకు అమ్ముకుంటున్నారు, ఇంకోటి అమ్ముకుంటున్నారు. ఇది అన్ని ప్రభుత్వాలకి తెలుసు. నిరుద్యోగ భృతి అంటున్నారు. నిరుద్యోగ భృతి 3,000 ఇచ్చే బదులు అదే 3,000 రూపాయలకు సంబంధించిన ట్రైనింగ్ కోర్స్ ఒకటి ఇవ్వండి. ఏఐకి సంబంధించి కానీ లేకపోతే లాంగ్వేజెస్ జావా లాంగ్వేజో లేకపోతే C++, సిఇఓ లేకపోతే డెవాప్స్కి సంబంధించో సాఫ్ట్వేర్కి సంబంధించి లేకపోతే అటు మెకానికల్ ఇంజనీరింగ్ అయితే మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి కోర్సెస్ ఆటో క్యాడ్, క్యాము, క్యాటియా, ప్రోయి, యాన్సిస్ ఇలాంటి కోర్సులు కానీ, మరి అదే సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి క్యాడ్ అయితేనేమి, అదే ఎంబీఏ వాళ్ళు అయితే ఈఆర్పి అంటే ఎంటర్ రిసోర్సెస్ ప్లానింగ్ ఆ యొక్క ప్రోడక్ట్ నేర్పిస్తే వాళ్ళు ఏదో చేసుకుంటూ ఉంటారు. లోకల్గా ట్రైనింగ్ సెషన్స్ ఇలాంటివి ఇవ్వడం ద్వారా తద్వారా ఏదైనా వాళ్ళు ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకొని అయినా నడిపించుకొని ఉపాధి కలిగించుకోవచ్చు, లేకపోతే ఇండివిజువల్గా ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి కలిగించుకోవచ్చు. మరి ఇలా చేయాలి కానీ 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇచ్చేస్తే ఏమి చేస్తాడు? టెన్షన్ వచ్చినప్పుడు మద్యం తాగుతాడు, ఇదేది ఒక బిర్యానీ పొట్టడానికి అయిపోయా, అట్టా సరదాగా పోయి వచ్చిన దానికి అయిపోయా 3,000. ఇంక ఎప్పుడు అతనికి బాధ్యత కలుగుతుంది? నేను అనేది కూడా ఏంటంటే నిజంగా సంక్షేమం అనేది రాబోయే రోజుల్లో తగ్గించుకుంటా అభివృద్ధి మీద మూలధన వ్యయం ఖర్చు పెడితే రాబోయే రోజుల్లో
డీలిమిటేషన్ జరగబోతూ ఉంది. ఈ డీలిమిటేషన్ వల్ల దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలకు చాలా అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి మనం కట్టేటువంటి ట్యాక్సులు ఎక్కువ, మనకు వచ్చేది తక్కువ. కాబట్టి మనం ట్యాక్సులు కూడా ఎక్కువ తెచ్చుకోవాలి అంటే ముందు ఆ జ్ఞానం కావాలి, ఆ సత్తా మనకు కావాలి అంటే ప్రభుత్వాలు ఏమి సూచనలు చేస్తున్నాయి, ప్రభుత్వ పరంగా మనకి ఏ ఫ్రీగా అందుతున్నాయి అనేది నిరుద్యోగిత చూడాలి అనేది నేను చెప్తా ఉన్నా. ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ జాబు అని అనుకుంటే గవర్నమెంట్ జాబ్ అనేది ఒక కళ, ఎస్ ఒప్పుకుంటా. కానీ ఉన్నటువంటి 16,347 పోస్టులు ఒక విడుదల చేస్తే దానికి 1,00,000 మంది రాస్తే మిగిలిన ఎంతమంది అయితే ఉన్నారు 85,000, 84,000, 83,000 ఎంతమందో ఉంటే మరి వారందరూ వారి యొక్క ఆ టైంని అనేది వేస్ట్ చేసుకున్నట్లే కదా. అదే టైంలోనే సైమిల్టేనియస్గా మీ యొక్క బ్రతుకు తెరువు కోసం ఏదైనా స్కిల్స్ నేర్చుకోగలిగితే డెఫినెట్గా ఉపయోగపడుతుందిగా. మరి ఈరోజు నువ్వు చదివి ఆ టైమే వేస్ట్ అయిపోయి మళ్ళీ మొదటి నుంచి వచ్చి మళ్ళీ చదివి అంటే ఇదంతా లాంగ్ టర్మ్ ప్రాసెస్ అండి. నేను చెప్తా ఉండేది ఏంటంటే అభివృద్ధి అనేది ఎక్కువ జరగాలి, సంక్షేమం అనేది రాబోయే రోజుల్లో ఇది తగ్గుతా రావాలి. అప్పుడే ప్రభుత్వాలు తన యొక్క మేనిఫెస్టోను కానీ వాళ్ళ యొక్క విజన్ని కానీ ఖచ్చితంగా అమలు చేస్తాయి అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. థ్యాంక్ యూ సార్.